జీవీఎంసీ 64వ వార్డు పెద్దగంట్యాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్నంటింది. ఏటా ఉత్సవాల మాదిరిగా ఈసారి వార్డు వైసీపీ అధ్యక్షుడు కమిటీ ప్రతినిధి ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుక కన్నుల పండుగగా సాగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారుల తేరారు. ఆలయంలోని మహిమాన్విత తల్లిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెంకన్నపాలెంలోని ఈ రోజు పైడి అమ్మవారు వాసు కోసం చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామం నుంచి మాత్రం ధర్మాశ్రీను నెట్టుకొని ఈ గ్రామ పండుగ అంతా కూడా వైభవంగా బాగా చేయడం ముందుగా ధన్యవాదాలు ఆయనకి శ్రీనివాస్ అన్నకి తెలియపరచుకోవాలి. అలా నాగిరెడ్డి గారు ఊరు రెడ్డిలు అనేసరికి వెంకన్నపాలెం అని చెప్పి పూర్వీకుల దగ్గర నుంచి ఉన్న గ్రామం కాబట్టి ఈ ఊరు గ్రామం అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతోని అన్నీ చెప్పినట్లు ఉద్యోగాలే కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సుల వల్ల ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామానికి కాదు ఈ వార్డులోని కార్పొరేట్ శ్రీనన్నయ్యగా మేము చూడాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మా ఇలవేల్పైనటువంటి శ్రీ 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 పైడమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు మా చిన్న కుగ్రామైనప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా ఎంతో వైభవంగా అమ్మవారి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటాం. కానీ మా పూర్వీకులు మా తాత ముత్తాతల నుండి కూడా ఈ అమ్మవారు గంగవరం పోర్టు సమీపంలో గల దుబ్బపాలెం బీచ్లో ఆ ఇసుక దెబ్బల మీద ఉండేది. అమ్మవారిని పల్లేరుగాయలు నడిచి వెళ్ళేవాళ్ళం. పల్లేరుగాయలు పైడమ్మ అనేవారు. పోర్టు వచ్చిన తర్వాత దుబ్బపాలెం గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం ధర్మిల మేము ఎప్పుడు కూడా నడిచి ఎండలో అక్కడికి వెళ్ళి అమ్మవారు దర్శించుకుని వచ్చేవాళ్ళం. అక్కడ పోర్టు ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి దేవాలయాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ శ్రీనగర్ దుబ్బపాలెంలో మా అమ్మవారు మా ఇలవేల్పు అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు. మరలా ఇక్కడ దుబ్బపాలెం మత్స్యకార సోదరులు అక్కడ ఒక ఆలయం నిర్మించారు. మేము మా ఇలవేల్పు పైన అమ్మవారిని ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబంపై ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.